పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జగన్ మాజీ సిపిఆర్ఓకి బెయిల్ లభించింది. వైసీపీ నేత పూడి శ్రీహరికి బిగ్ రిలీఫ్ లభించింది. అరెస్ట్ అయినటువంటి గంటల్లోనే జగన్ సిపిఆర్ఓకి బెయిల్ వచ్చింది. చంద్రబాబు మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకర పోస్టుల కేసులో ఆయన అరెస్ట్ అవడం జరిగింది. ఇక గత కొద్ది రోజులుగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇక శ్రీహరికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బుధవారం బెంగళూరులో శ్రీహరిని అరెస్టు చేశారు. కుప్పం మెజిస్ట్రేట్ కోర్టులో శ్రీహరిని హాజరుపరిచారు పోలీసులు. ఇక పోలీసుల కస్టడీ పిటిషన్ను కొట్టివేసింది కుప్పం కోర్టు. శ్రీహరికి షరతులతో కూడినటువంటి బెయిల్ను మంజూరు చేసింది. ఇక కోర్టు తీర్పుతో వైసీపీ శ్రేణిలో ఉత్సాహం నెలకొని ఉంది. ఇక కోర్టులో జరిగినటువంటి సుప్రీంకోర్టు అయితే మొదటిగానైతే బెయిల్ను తిరస్కరించింది. మరి ఇప్పుడు కుప్పం కోర్టులోనైతే బెయిల్ రావడం జరిగింది శ్రీహరికి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ తెలుసుకుందాం. ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి అనేది. ఎస్ మల్లికార్జున్, ఈ కేసులో ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి బెయిల్ వచ్చే ముందల? శ్రీ ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి అంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి సిపిఆర్ కు వ్యవహరించినటువంటి పూడి శ్రీహరి ఎవరైతే ఉన్నారో ఇతను పూర్తి స్థాయిలో చంద్రబాబుకి మార్పింగ్ ఫోటోలు, అసభ్యకర పోస్టులు పెట్టారన్న నేపథ్యంలో కూడా ఇతన్ని గత ఈ నెల 15వ తారీఖున కూడా విజయవాడలో అదుపులోకి తీసుకున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా కేసుల్లో వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే కుప్పం కోర్టులో పూర్తి స్థాయిలో ఇతను ఎవరైతే శ్రీహరిని కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసు అధికారులు ముందుగా పిటిషన్ వేశారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా కుప్పం కోర్టు పూర్తి స్థాయిలో తిరస్కరించిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు మళ్ళీ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కింది స్థాయి ఇచ్చినటువంటి కోర్టు తీర్పును కూడా ఆయన కొట్టడం జరిగింది. అయితే ఈ అనూహ్య పరిణామం నేపథ్యంలో కూడా పూడి శ్రీహరి సుప్రీంకోర్టును కూడా వెళ్లడం జరిగింది. అయితే తనను అరెస్టు అక్రమంగా చేస్తూ ఉన్నారు, అనవసరంగా ఈ కేసులను ఇరికించారు పూర్తి స్థాయిలో, ఆ పోస్టు పెట్టడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతుందని ఆయన సుప్రీంకోర్టులో కూడా నిన్నటి వరకు ఫైట్ చేసినటువంటి పరిస్థితి. అయితే సుప్రీంకోర్టు కూడా ఏదైతే రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే దానికే సమర్థిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా మనం చూసుకుంటే బుధవారం రోజున ఎవరైతే పూడి శ్రీహరిని బెంగళూరులో పోలీసు అధికారులు అరెస్ట్ చేశారని చెప్పవచ్చు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో కుప్పంలో ఉన్నటువంటి కోర్టులో మరొకసారి హాజరుపరిచారని చెప్పవచ్చు. హాజరుపరిచిన తర్వాత కూడా పోలీసు అధికారులు ఖచ్చితంగా పూడి శ్రీహరి ప్రమేయంతో ఈ విధంగా మార్పింగ్ ఫోటోలు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగత ఇది పూర్తి స్థాయిలో అతన్ని కించపరిచే విధంగా కూడా ఈ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇతన్ని పూర్తి స్థాయిలో కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసు అధికారులు మరొకసారి కూడా ఒక పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఏదైతే పిటిషన్ వేశారో ఈ పిటిషన్ వేసినటువంటి పోలీసులకు చుక్కెదురైందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఇప్పుడు వేసినట్టే గతంలో కూడా కోర్టు కొట్టేసింది కాబట్టి ఇప్పుడు వేసిన పిటిషన్ ని కూడా అనూహ్యంగా కుప్పం కోర్టు మాత్రం పోలీసులకు షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ పిటిషన్ పూర్తి స్థాయిలో కొట్టివేస్తూ పూడి శ్రీహరి కూడా బెయిల్ అంటే చరిత్రతో కూడినటువంటి బెయిల్ కూడా మంజూరు చేసేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా వైసీపీ శ్రేణులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారైతే ఎన్ని కుట్రలు పెట్టినా కూడా పోలీసు అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించి పూర్తి స్థాయిలో ఏదైతే అన్యాయంగా అక్రమంగా పూర్తి స్థాయిలో జైల్లో పెట్టాలని లేకపోతే కస్టడీ పేరుతో కూడా అతన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. వాటన్నిటికీ చెక్కుపడింది పూర్తి స్థాయిలో. ఈ నేపథ్యంలో ఈ రోజు మాకు ఒక మేలు జరిగింది, శ్రీహరికి బెయిల్ రావడం ఎంతో సంతోషకరం అని చెప్పేసి కూడా వారు హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా పూడి శ్రీహరి గత వారం 2 వారాల నుంచి కూడా ఈ కేసు వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టు అంటే దాదాపుగా పూర్తి స్థాయిలో సుప్రీం కోర్టు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ న్యాయం దొరికినటువంటి పరిస్థితి. తిరిగి ఏదైతే మొదటి కోర్టు కుప్పం కోర్టు ఉందో తిరిగి ఆ కోర్టుకు రావడం, పూర్తి స్థాయిలో ఆ కోర్టు కూడా గతంలో కొట్టేసే విధంగానే ఈసారి కేసును కొట్టివేయడం, అదేవిధంగా పూర్తి స్థాయిలో బెయిల్ కూడా మంజూరు చేసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా శ్రీహరి మరికొద్ది సేపట్లో కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తిరుగుతూ కూడినటువంటి బెయిల్ కూడా మంజూరు చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రైట్ మల్లికార్జున్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మళ్ళీ అప్డేట్స్ తీసుకుంటాం. ఇక చంద్రబాబు మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకర పోస్టులు, ఈ అంశంలో పూడి శ్రీహరి మీద జగన్ మాజీ సిపిఆర్ఓ మీద కేసు నమోదవడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఈ వివాదం మీద కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక సుప్రీంకోర్టు శ్రీహరికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బుధవారం బెంగళూరులో శ్రీహరిని అరెస్టు చేశారు. తర్వాత కుప్పం మెజిస్ట్రేట్ కోర్టులో శ్రీహరిని హాజరుపరిచారు పోలీసులు. ఇక అక్కడ విచారణ జరిపినటువంటి కోర్టు పోలీసుల కస్టడీ పిటిషన్ను కొట్టివేసింది. శ్రీహరికి షరతులతో కూడినటువంటి బెయిల్ను మంజూరు చేసింది కుప్పం కోర్టు.